హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్పెషల్గా బ్రెడ్తో మీకు స్వీట్ ఎలా చేయాలో చూపిస్తానండి. అందుకోసం నేను 6 బ్రెడ్ ముక్కల్ని తీసుకున్నానండి. వాటిని నేను 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వాటిని 6 ముక్కలుగా కూడా మీరు కట్ చేసుకోవచ్చండి. మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని స్లైసెస్గా చేసుకొని నేను వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పాలని పోసుకుందామండి. నేనైతే దీనికోసం 1/2 లీటర్ పాలని తీసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ 1/2 లీటర్ పాలని మనం పొయ్యి మీద పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఈలోపు పాలు కాగేలోపు మనము కార్న్ఫ్లోర్ని నేను 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లో వేసుకొని అందులో టీ గ్లాస్ కన్నా కొంచెం తక్కువగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దాన్ని కార్న్ఫ్లోర్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలేం లేకుండా. ఈ కార్న్ఫ్లోర్ నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే మనకి పాలు అనేది చిక్కబడతా ఉంటాయి. అప్పుడు మనకి రెసిపీ అనేది చాలా బాగుంటుంది చూడటానికి, అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. చూసారు కదా, పాలు మనకి దగ్గర పడుతున్నాయండి. పాలని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఈ 1/2 లీటర్ పాల్లోకి 5 స్పూన్ల పంచదారని తీసుకున్నానండి. ఈ పంచదారని కూడా ఇప్పుడు పాలల్లో వేసేద్దామండి. పాలు చూసారు కదండి, ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత వేసుకోవాలండి. ఇప్పుడు బాగా దాన్ని కలుపుకొని తిప్పుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని అందులోకి పాలలోకి యాడ్ చేసుకుందామండి. అదంతా కూడా తిప్పి ఒకసారి దాంట్లోకి పోసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి, కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, పాలు అనేవి ఇది వేసుకోవడం వల్ల చిక్కబడతాయండి. అప్పుడు రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఇంకో టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసుకుందామండి. ఆయిల్ మనకి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే మనకి రెసిపీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి, స్వీటు. లేదంటే ఇప్పుడు మనం నార్మల్గా యూజ్ చేసి ఆయిల్ వేస్తే కనుక మనకి ఫ్లేవర్ అనేది, రెసిపీ టేస్ట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ముక్కలుగా పెట్టుకున్నాం కదండి, వాటిని అందులో వేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని వాటిని ఏగనిద్దామండి. ఎర్రగా వచ్చేంత వరకు వాటిని వేయించుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఇంకోవైపుకి కూడా తిప్పుకుందామండి. ఒకవైపు కాలిన తర్వాత ఈ విధంగా ఎర్రగా రావాలండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా మిగిలినవి ఉంటాయి కదండి, వాటిని కూడా మళ్ళీ ఆయిల్లో వేసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ కనుక అయిపోతే మీరు ఆయిల్నన్నా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యినన్నా యాడ్ చేసుకొని మీరు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వాటిని అయితే తీసి పక్కన పెట్టుకుందాం. మిగిలినవి కూడా మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఈ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, చాలా టేస్టీగా ఉంటుంది. మిల్కే కాబట్టి మనకి పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుందండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటిని అన్నిటినీ పక్కన పెట్టేసుకుందామండి, వేయించుకున్న వాటిని. ఇప్పుడు పాలు చూసారు కదండి, చిక్కగా అయినాయి. చూసారు కదా, ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత అందులోకి కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకుందాము. యాలకుల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు అందులో ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇవి చూసారు కదండి, మనం పక్కన పెట్టుకున్నవి ఎర్రగా వచ్చినాయి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాము, కలుపుకుందాము. ఇప్పుడు ఈ పాలను కలుపుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైస్లు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అవి ఒక్కొక్కటిగా అందులోకి వేసుకుంటూ కొద్దిగా మిల్క్ని మనం యాడ్ చేసుకుంటూ పోసుకోవాలండి. కొంచెంగా పోసుకుంటూ ఉంచుకోవాలి. ఇలా పాలు పోసుకున్నాం కదా, మళ్ళీ దీనిపైన ఇంకొక వరుసలో మళ్ళీ
బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకి బాదం పప్పులు, పిస్తా పప్పులు ఏమైనా అవైలబుల్గా ఉంటే వాటిని కూడా మీరు పైన యాడ్ చేసుకోవచ్చండి. ఫైనల్గా బాదం పప్పులని అయితే నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని వాటన్నిటిని ఆ పైన వేసేసాను. ఇప్పుడు దాన్ని ఆరిపోయిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే ఒక మొక్క తిని చూశాను, చాలా అంటే చాలా బాగుందండి. స్వీట్ ఎక్కువ లేదు, తక్కువ లేదు, సరిపోనుంది. మా చెల్లికి తినిపించాను, చాలా బాగుందని చెప్పిందండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. యమ్మీ సూపర్. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి.